హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా మమ్మీ సిఎంఈ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను 2 వెరైటీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. మీరు కావాలైతే మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి, పౌడర్ తీసుకొని. లేకపోతే గరం మసాలా దొరుకుతుంది కదండి, అది కూడా వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసాను, నేను వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో కొద్దిగా క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఒక ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బ్రెడ్ క్రమ్స్ ఫ్రెండ్స్. ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలండి. డిప్ చేసి ఆయిల్ కొద్దిగా వేసుకొని, మీరు డీప్ ఫ్రై కావాలైతే కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చికెన్ని ఒక ½ an hour to 1 hour వరకు మ్యారినేట్ చేసుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు కానీ నిమ్మకాయ కానీ వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇలా ఇంకొక వైపు తిప్పుకుందామండి చికెన్ని. చూడండి చికెన్ ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్. ఇలా పార్టీస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బర్త్డేస్కి కానీ చిన్నపిల్లలకి ఇచ్చిన డైరెక్ట్గా అలాగే తినేసేస్తారు, సాయంత్రం స్నాక్స్ లాగా. అంతే అండి, ఇది రెడీ అండి. ఇప్పుడు ఇంకొక వెరైటీ చికెన్ చూపిస్తానండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ చికెన్ సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని ఎగ్లో డిప్ చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేడి చేసుకొని మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను కలర్ వేసుకున్నాను ఇందులో. ఇలా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలండి, సిమ్లో పెట్టి. లేకపోతే సరిగ్గా కాలవు ఫ్రెండ్స్. అంతే అండి, ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అండి, రెడీ టు సర్వ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.